హలో ఫ్రెండ్స్, ఈరోజు పుల్కా విత్ వెజిటేబుల్ కర్రీ చేస్తున్నానండి. చాలా సాఫ్ట్గా వస్తాయి పుల్కాలు. ఎలాగనేది మీకు చెప్తాను. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా మెత్తగా, ఎన్ని గంటలైనా కానీ మనకి చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. అందరు ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలాగా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ మనకు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేస్తున్నానండి. ముందుగా దానికి ఇలాగా మిల్ మేకర్ని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇవి గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ నానితే మెత్తబడిపోతాయండి. నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మనం కర్రీ చేసే ముందు నానబెట్టినా సరిపోతుందండి. ముందుగా ఒక 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇవి రెండు వేసుకుని వేయించుకోవాలి. కొంచెం వేయించాక ఆనియన్స్ వేసుకోవచ్చు. మసాలా కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు మనకి ఆప్షనల్, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. జీడిపప్పు ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇది కొంచెం వేగిన తర్వాత మీడియం సైజు 2 ఆనియన్స్ వేసాను. మీడియం సైజు 2 ఆనియన్స్ వేసానండి. ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వాలి. చిల్లీ కూడా ఒక 3 చిల్లీ వేసానండి. కర్రీకి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే వేసేస్తే మనకి కూరగాయ ముక్కలు బాగా మగ్గుతాయండి. ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. అందుకని కర్రీకి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే వేసేయాలి. ఈ కర్రీ చపాతీల్లోకి, పుల్కాలోకి, రోటీల్లోకి ఎందుకైనా బాగుంటుందండి. ఫ్రైడ్ రైస్ ఇందులోకైనా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. ఆనియన్స్ వేగిపోయినాయండి. ఒక పెద్ద సైజు టమాటా ఒకటి తీసుకున్నాను. ఆ ముక్కలు కూడా వేసేసి కొంచెం వేగనివ్వాలి. టమాటా ముక్కలు కూడా కొంచెం వేగుకుండా వచ్చేయాలి. టమాటాలు కూడా దగ్గరికి వచ్చేసినాయండి. ఇప్పుడు పెద్ద సైజు 2 క్యారెట్లు తీసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ ఉంటాయండి. క్యారెట్లు ఎక్కువ శాతం తీసుకున్నాను నేను. పిల్లలకి అది మంచిది అవుతుంది, కంటి చూపు బాగా కనపడుతుంది, ఏ విటమిన్ ఉంటుందని క్యారెట్లు ఎక్కువ తీసుకున్నాను. ఆలు అండి, ఇది 2 ఆలు తీసుకున్నాను. అంటే బంగాళదుంపలు రెండు బంగాళదుంపలు తీసుకున్నాను. మీడియం సైజ్ బంగాళదుంపలు అండి ఇవి. కూరగాయ ముక్కలన్నీ ఇప్పుడు కొంచెం మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టి మగ్గనిద్దాం. కూరగాయ ముక్కలు మగ్గనియలేరు చూద్దామండి. కూరగాయ ముక్కలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. పావు టీ స్పూను పసుపు వేసుకోవాలండి. మిల్ మేకర్ ఇందాక మనం నానబెట్టుకున్నాం కదండి, అది వాటర్ని అంతా పిండేసి వేసుకోవాలి. వాటర్ని పీల్చేస్తాయి ఎక్కువ, వాటిని అంతని పిండేసి వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కారం మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. నేనైతే చిన్న స్పూన్ అండి 4 వేస్తున్నాను. మామూలుగా అయితే ఒక 3 స్పూన్స్ పడుతుంది.
ఉప్పు మనం స్టార్టింగ్లోనే వేస్తామండి, ఆ కర్రీకి సరిపోతుంది. ఉప్పు కారం దీన్ని పట్టించాక అప్పుడు వాటర్ వేద్దాం. ఒక 2 మినిట్స్ లిడ్ పెడదాం. మసాలాలు కారాలు అన్నీ వేసేసామండి, కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం 1 గ్లాసున్నర వాటర్ వేసుకోవచ్చు, సరిపోతుందండి. ఇంకా మనం దీంట్లో కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చండి. కాలీఫ్లవర్, క్యాప్సికమ్, బఠానీ అవి కూడా ఉంటే వేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. 10 or 15 మినిట్స్లో కర్రీ దగ్గరకు వచ్చేస్తుంది. కర్రీ అయిపోయింది లేదు చూద్దామండి. కర్రీ అయిపోయిందండి, వాటర్ అంతా ఎగిరిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకుని కొంచెం ఫైనల్గా ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తుందండి లాస్ట్లో వేసుకుంటే. కర్రీ అయిపోయింది, సర్వింగ్ బౌల్లో తీసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈరోజు పుల్కా చేస్తున్నానండి. పుల్కాకి మనకు కావాల్సిన పిండి తీసుకోవచ్చు. నేను ఒక 1/2 కేజీ పిండి తీసుకుంటున్నాను. దానిలో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. నేనైతే ఈ పిండినప్పుడు బాగా నెయ్యి పిండికి పట్టించాలి. దీంట్లో నేను సాల్ట్ వేయట్లేదండి, సాల్ట్ వేసుకునే వాళ్ళు ఇందులోనే వేసుకోవాలి. నేను సాల్ట్ ఎందుకు వేయట్లేదంటే సైడ్ కర్రీ ఉంటుంది కాబట్టి కర్రీతో సరిపోతుంది. ఎందుకంటే మనం హెల్త్ పరంగా చూసుకోవాలంటే డైలీ మనం 5 గ్రామ్స్ 5 ml తీసుకోవాలి సాల్ట్. సో మనం కర్రీస్లోని మిగతా వాటిల్లో ఎక్కువ తింటాం కాబట్టి దీంట్లో అవాయిడ్ చేస్తున్నాము. సాల్ట్ కలుపుకునే వాళ్ళు ఇక్కడే కలిపేసుకోవాలండి, సాల్ట్ వేసేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం దీన్ని ముద్ద కింద మెత్తగా చేసుకోవాలి. పుల్కా కంటే కొంతమంది వేడి నీళ్ళు కూడా వేసి చేస్తారండి, కానీ ఈ విధంగా కూడా మెత్తగా సాఫ్ట్గా బాగా వస్తాయి. మనం పిండిని ఇలాగ నలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం కలుపుకోవాలి. పుల్కాలు అప్పుడు పొంగుతాయి. ఈ విధంగా పిండిని మెత్తగా కలుపుకుని పెట్టుకోవాలండి. ఇలా సాఫ్ట్గా మనం కలుపుకుని పెట్టుకోవాలి. చూసారుగా చాలా సాఫ్ట్గా ఉంది. దీనిపైన మనం ఒక తడి క్లాత్ని వేసుకోవాలండి, అప్పుడు మనకి డ్రై అవ్వకుండా ఉంటుంది. చపాతీ చాలా స్మూత్గా వస్తాయి. ఒక 15 మినిట్స్ మనం రెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత పుల్కా కానీ చపాతీ కానీ చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. 15 మినిట్స్ అయిపోయిందండి. క్లాత్ తీసేసుకుని మెత్తగా సాఫ్ట్గా అయిందండి. దీన్ని ఒకసారి మనం మెత్తగా పిసుక్కోవాలండి. మనం ఎంత సాఫ్ట్గా పిసుక్కుంటే పుల్కాలు కూడా అంత సాఫ్ట్గా వస్తాయి, టేస్టీగా బాగుంటాయి. మనకు కావాల్సిన సైజు తీసుకోవచ్చు. మన ఇష్టం అండి, మనకి ఎంత కావాలితే అంత తీసుకోవచ్చు సైజు. ఈ విధంగా మనకి నచ్చిన సైజు తీసుకోవచ్చండి. బౌల్ తీసుకుని ఫ్లోర్ వేసుకుని
గోధుమ పిండి వేసామండి. నచ్చిన సైజులో మనం చపాతీని పలుసుగా ఒత్తుకోవాలి. ఈ విధంగా మనం మొత్తం పుల్కాల్ని ఇలా చేసేసుకోవాలి పలుసుగా. ప్లేట్లో ఫ్లోర్ వేసుకుని ఇది వేసుకోవాలండి, కింద అంటుకోకుండా ఉంటుంది. ఇదే విధంగా మిగతా వాటిని కూడా మనం చేసేసుకుందాం. ఈ విధంగా మనం ఇందాక చేసుకున్న పుల్కాల్ని వేయించుకోవాలండి, అటుపక్క ఇటుపక్క సన్నగా కాలే వరకు. కొంచెం కాలేక అప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలండి. లైట్గా అటు ఇటు కాలనివ్వాలి. ఈ విధంగా కొంచెం కలర్ వచ్చాక మనం తీసుకుని స్లోగా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఈ విధంగా పొంగుతుంది, బాగా పొంగు వస్తుంది. వెంటనే మనం అలా టర్న్ చేసుకుంటుంటే అటుపక్క కూడా బాగా పొంగుతుంది. టర్న్ చేసుకుంటూ ఉండాలండి, స్లోగా టర్న్ చేసుకోవాలి, లేకపోతే చిరిగిపోతుంది. చిరిగిపోతే పొంగదు. ఈ విధంగా మనం అన్ని పుల్కాల్ని కాల్ చేసుకున్నాం. దీనిలోకి తీసుకున్నాం. ఇదండి, ఈ విధంగా మిక్స్డ్ వెజ్ కర్రీ విత్ పుల్కా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. పుల్కాలు కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చినాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయండి.